ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో సహా భారతదేశంలోని కేంద్ర క్యాబినెట్లోని మంత్రులు, రాష్ట్రాల్లోని ముఖ్యమంత్రులు, క్యాబినెట్ మంత్రులు ఎవరైనా సరే 5 సంవత్సరాల జైలు శిక్ష పడగలిగేటటువంటి నేరపు అభియోగం మోపబడి అరెస్ట్ అయ్యి జైల్లో 31 రోజుల పాటు ఉంటే వాళ్ళు తక్షణం ఆటోమేటిక్గా అర్హత కోల్పోతారు అన్నటువంటి పాయింట్ ఏదైతే ఉందో, ఏది కేజ్రీవాల్ చేసిన దుర్మార్గం తర్వాత ఈ చట్టాన్ని తీసుకొస్తున్నటువంటి వ్యవహారంలో రాజ్యాంగ సవరణ చేస్తున్నారు. ఈ రాజ్యాంగ సవరణ అంటే 2/3 మెజార్టీ కావాలి. ప్రస్తుతానికి అత్యవసర మెజార్టీనే లోక్సభలో ఉంది, రాజ్యసభలోనూ ఉంది. అంటే 50% మెజార్టీకి అవసరమైతే పైన 5-10% మాత్రమే ఎక్కువ ఉన్నటువంటి పరిస్థితి బీజేపీ ప్రభుత్వాన్ని, ఎన్డీఏ ప్రభుత్వాన్ని. మరి ఎలా చేస్తారు అంటే ఆ రోజున పార్లమెంట్లో అటెండ్ అయ్యే వాళ్ళల్లో 2/3 కావాలి. ఇక్కడ తేల్చుకోవాలి ఏది రాజకీయ పార్టీలు కూడా మేము నిజాయితీతో ఉన్నాము, మేమైతే బాధ్యతగా ఉన్నాం, ప్రధానమంత్రిని తీసి పక్కన పెడదామంటే కూడా ఒప్పుకోలేదు. ఒకప్పుడు ప్రధానమంత్రి కోసం అని చెప్పి రాజ్యాంగాన్ని మార్చేసింది ఇందిరాగాంధీ. అట్లాంటిది ఇప్పుడు ప్రధానమంత్రి తనని తాను జనం ముందు నిలబెట్టుకుంటున్నాడు. ఇట్లాంటి సందర్భంలో ఎందుకు సహకరించరు అంటూ విపక్షాలను క్వశ్చన్ చేస్తున్నారు అమిత్ షా.